ఆంటీ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికి పరిచయం అవసరం లేని పేరు. బిల్లు వెయ్యి 2 లివర్లు ఎక్స్ట్రా, ఈ 2 మాటలు కుమారి ఆంటీని వైరల్ ఆంటీగా మార్చేశాయి. మాదాపూర్లోని ఓ ఏరియాలో స్ట్రీట్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని తన చేతి వంట రుచి చాలా మందికి పరిచయం చేశారు. ఎన్నో ఫుడ్ స్టాల్స్ ఉన్నా రుచికరమైన భోజనంతో పాటు తీయనైన మాటలతో కస్టమర్లను తమ స్టాల్ వైపు వచ్చేలా చేసుకున్నారు కుమారి ఆంటీ. అయితే ఆమె వీడియోలు వైరల్ కావడంతో వేరే ఏరియాల నుంచి కూడా యువకులు కుమారి ఆంటీ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర జాతర వాతావరణం కనిపించేది. ఆ రష్ కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగడం, పోలీసులు కేసు నమోదు చేయడం, కుమారి ఆంటీకి మద్దతుగా సోషల్ మీడియాలో చిన్నపాటి ఉద్యమం జరగడం, సీఎం రేవంత్ రియాక్ట్ కావడంతో వైరల్ ఆంటీ మరింత వైరల్ అయ్యారు. అప్పటి వరకు కొందరికే తెలిసిన కుమారి ఆంటీ ఆ తర్వాత అందరికీ తేలడం మొదలైంది. ఇక కుమారి ఆంటీ గురించి సర్చ్ చేస్తున్న వాళ్ళు ఎందరో. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతకు ముందేం చేసేవారు, ఇప్పుడు ఇంతలా ఎలా ఫేమస్ అయ్యారని చిన్నపాటి ఇన్వెస్టిగేషన్ చేశారు చాలా మంది. ఇదంతా ఎలా ఉన్నా ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు కుమారి ఆంటీ మీద డాక్యుమెంటరీ తీయబోతుందనే ప్రచారం జరుగుతోంది. కుమారి ఆంటీపై 3 ఎపిసోడ్లతో డాక్యుమెంటరీ చేస్తున్నారని, దానికి ఫేమ్ అనే పేరు కూడా పెట్టినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవుతుంది. దీనిపై ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇదంతా అబద్ధమని కొందరు కొట్టిపారేస్తుంటే నిజం ఎందుకు కాకూడదు అంటూ మరికొందరు లాజిక్లు తీస్తున్నారు. ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన వాళ్ళు ఈ మధ్య చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్ లో కుమారి ఆంటీ లేటెస్ట్ గా చేరినా అంతకుముందు చాలా మంది ఇలా సోషల్ మీడియా స్టార్లుగా మారిపోయారు. కుర్చీ తాత, అంతకుముందు బాదాం సాంగ్ అంకుల్, ఇలా చాలా మంది రాత్రికి రాత్రి ఫేమస్ అయ్యారు. ఇలా ఓవర్ నైట్ ఫేమస్ అయిన స్టార్లతో ఫేమ్ అనే డాక్యుమెంటరీ తీయాలి అనుకోవడంలో తప్పే ఉంది అంటూ నెట్ఫ్లిక్స్ ప్రచారంపై మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఎంత అబద్ధం అన్న సంగతి ఎలా ఉన్నా కుమారి ఆంటీకి సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు వైరల్ అయిపోతుంది.